టూరిజం మేనేజ్మెంట్లో భాగంగా ఈరోజు మాడ్యూల్ 20లో క్యూజైన్ అండ్ కల్నరీ టూరిజం గురించి భారతదేశంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా మనము ఈ పాఠ్యాంశంలో మనం ఏం తెలుసుకుందామంటే ఇంట్రడక్షన్ టు కల్నరీ టూరిజం తెలుసుకుందామండి. కల్నరీ టూరిజం తర్వాత భారతదేశంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా రిలేటెడ్గా కల్నరీ టూరిజంకి ఎలాంటి రోల్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మన కల్నరీ టూరిజం రిలేటెడ్గా సస్టైనబిలిటీ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా కల్నరీ టూరిజం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కల్నరీ టూరిజాన్ని మనం తెలుగులో ఆహార పర్యాటక రంగం గురించిగా మనం అంటామండి. దీన్ని ఇంకొక విధంగా ఏంటంటే వంటకాల రిలేటెడ్గా పర్యాటకం ఏదైతే చేస్తామో దాన్ని కల్నరీ టూరిజం అంటాం. కల్నరీ టూరిజం గురించి మాట్లాడితే కల్నరీ టూరిజం రిఫర్స్ టు ట్రావెల్ మోటివేటెడ్ ప్రైమర్లీ బై ఫుడ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్. ఫుడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో దానికోసం మనమైతే ట్రావెల్ చేస్తామో దాన్ని కల్నరీ టూరిజం అంటాము. సో ఆహార పర్యాటకం అనగా ఆహార అనుభవాల కోసం మనం చేసే ప్రయాణాన్ని కల్నరీ టూరిజం అంటామండి. సో భారతదేశంలో కల్నరీ టూరిజం ఆహార పర్యాటకం అనేది మన కల్చర్లో, మన రిలీజన్లో, మన సోషల్ ట్రెడిషన్లో బాగా అంతర్లీనమైన ఒక ఆచార అలవాటు. సో దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన హిస్టరీ, మన ట్రేడర్స్, మన ఇన్వేడర్స్, మన కలోనియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా మన కల్నరీ టూరిజం మీద చాలా ప్రభావం చూపించినాయి. సో ఈ కల్నరీ టూరిజం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు మన భారతదేశం మీద జరిగిన ఇన్వేడర్సు, మన భారతదేశం కోసం వచ్చిన ట్రేడర్సు, మన భారతదేశాన్ని రూల్ చేసిన కొలోనియల్ పవర్స్ లాంటి పోర్చుగల్ పవర్ కానీ, డచ్ పవర్ కానీ, లేకపోతే బ్రిటిష్ పవర్ కానీ వాళ్ళు చేసిన కల్నరీ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన ఆహార వ్యవహారాల మీద చాలా ప్రభావం చూపించింది. సో ఈ కల్నరీ టూరిజం ఒక పరిచయంలో భాగంగా మనం దీని ఫంక్షన్స్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆహార పర్యాటకం కోసం స్థానిక ఆర్థిక వ్యవస్థ మరియు సాంస్కృతిక పరిరక్షణ దోహదం చేస్తుందండి. సో భారతదేశంలో ఇండియన్ మీల్ సింబలైజెస్ హాస్పిటాలిటీ అండ్ సోషల్ బాండింగ్. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం మొదటగా చేసే ప్రయత్నం ఏంటంటే వాళ్ళకు ఛాయ్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళకి నచ్చిన భోజనమే తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ భోజనాన్ని మనము ఇవ్వటంలోనే మన ఆతిథ్యాన్ని, మన ప్రేమని వ్యక్తపరుస్తాం. అలాంటిదే మన కల్నరీ టూరిజం. ఈ కల్నరీ టూరిజం భారతదేశంలో మనం మాట్లాడితే ఆయుర్వేదం ఒక చాలా ఇన్ఫ్లుయెన్స్ మన భోజన వ్యవహార శైలి మీద చాలా ప్రభావం చూపుతుంది. సో అట్లనే మన ఫెస్టివల్స్ కూడా చాలా మన ట్రెడిషన్స్ రిలేటెడ్గా చాలా ముడిపడి ఉన్నాయండి. ఆయుర్వేదం మన ఫుడ్ మీద చాలా ప్రభావం చూపుతుందండి. సో ఆయుర్వేదం ఒక ఇంపార్టెన్స్ మన వంటకాల్లో కానీ, మన ఆరోగ్యం మీద కానీ చాలా ప్రభావం చూపుతుంది. సో ఆయుర్వేద సమతుల్యము ఏదైతే తీపు, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు కూడా మన వంటకాల మీద చాలా సిగ్నిఫికెన్స్ చూపుతుందండి. దాంతోపాటు మనం వాడే పసుపు, మనం వాడే జింజర్, వీటి కూడా ఔషధ గుణాలు ఉండటం వల్ల మనం తినే ఆహారం మీద చాలా మంచి ప్రభావం చూపుతుంది. సో ఇండియన్ కుజిన్ గురించి మాట్లాడితే, ఇండియన్ ఆహార లక్షణాల గురించి మాట్లాడితే ఇది మన కల్చర్ వల్ల, మన హెరిటేజ్ వల్ల, మన రిలీజియస్ ప్రాక్టీసెస్ వల్ల, మన జియోగ్రాఫికల్ డైవర్సిటీతోని చాలా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. మన రీజనల్ డైవర్సిటీ ఏదైతే ఉందో, భారతదేశం ఎంతైతే వ్యాప్తి చెందిందో, నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ లాంటి జియోగ్రాఫికల్ అండ్ రీజనల్ డైవర్సిటీ ఏది ఉందో దాని ప్రభావము మన ఆహార వ్యవహార శైలి మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది. మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది స్పైసీ కర్రీస్ కానీ, ఏది సౌత్ ఇండియా నుంచి మాట్లాడితే, నార్త్ ఇండియా నుంచి మాట్లాడితే చాలా బిర్యానీస్, గ్రేవీస్ లాంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపుతున్నాయి. సో దక్షిణ భారతదేశంలో కారం కూరలు బాగా తింటాము, మసాలా కూరలు బాగా తింటాము. ఉత్తర భారతదేశంలో సుగంధ బిర్యానీలకు సంబంధించిన చాలా ప్రసిద్ధి ఉంటుంది. అలానే ఇండియన్ కుజిన్ ఏదైతే ఉందో ఇది మన కల్నరీ టూరిజం చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. భారతదేశానికి కొంతమంది కల్నరీ టూరిజం కోసం అట్రాక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఈ ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా మన కల్నరీ టూరిజం మీద చాలా ఉంది. సోషల్ మీడియా
అంటే దాంట్లో పాటు చాలా టెలివిజన్స్ ప్రోగ్రామ్స్లో మనం ఏం చూస్తున్నామంటే ఈరోజు ఫుడ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చూస్తున్నాం. ముఖ్యంగా మనం తెలంగాణలో చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలుగు రిలేటెడ్ టీవీ ఛానల్స్ కూడా ఫుడ్ రిలేటెడ్ తెలుగు ఛానల్స్ కూడా ఉన్నాయి. సో వాటి ప్రభావం కూడా మన కల్నరీ టూరిజం మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. దాంతోపాటు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్స్ కానీ లేకపోతే ఫేస్బుక్లో ఉండే రకరకాల వాటిలో కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. సో కల్నరీ టూరిజం గురించి మాట్లాడితే ఇంకొకటి ఏంటంటే సిగ్నిఫికెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో దాని ప్రభావం కూడా చాలా ఉంది. జనాలు చాలామంది స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ కోసం కూడా కల్నరీ టూరిజం చేస్తూ ఉంటారు. దాంతోపాటు ట్రెడిషనల్ డిషెస్ ఒక్కొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక విధమైన ఆహార వ్యవహారశీలు ఉంటుంది. మనం హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ బిర్యానీ లాంటి విషయాలు మాట్లాడుతుంటాం. అదే సౌత్ ఇండియా కేరళ గురించి పోయినప్పుడు కేరళలో రకరకాల ఫిష్ రిలేటెడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతుంటాం. అట్లా ప్రతి ప్రాంతానికి ఒక రకమైన ట్రెడిషనల్ డిషెస్ ఉంటాయి. మనం తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ షకినాలు కానీ తెలంగాణ సంబంధించిన పచ్చిపులుసు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విషయాలండి. సో మనము భారతదేశంలో కుజైన్స్ గురించి మాట్లాడినప్పుడు ప్రాంతాల వారీగా రకరకాల కుజైన్స్ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల వారీగా కుజైన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎలాంటివి ఉంటాయి, సౌత్ ఇండియాలో ఎలా ఉంటాయి, ఈస్ట్ ఇండియాలో ఎలా ఉంటాయి, వెస్ట్ ఇండియాలో ఎలా ఉంటాయి, అండ్ సెంట్రల్ ఇండియాలో ఎలాంటి ఆహార వ్యవహారశీలు ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం నార్త్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు ఈ 5 స్టేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కాశ్మీర్. ఇక్కడ రకరకాల ఫుడ్ వ్యవహారశైలి ఉంటుంది. సో నార్త్ ఇండియా విషయానికి వస్తే ముఖ్యంగా మనం ఏమంటే చాలా గ్రేవీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్. వాళ్ళ ఆహార వ్యవహారాలలో ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ వాడతారు. అందులో భాగంగా గీ ఒకటి, క్రీమ్ ఒకటి అండ్ తందూర్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా వాళ్ళు భుజిస్తుంటారు. సో ఆహార వ్యవహారశీలలో ఏదంటే నెయ్యి ఒకటి, క్రీమ్ ఒకటి, పాల ఉత్పత్తులకు సంబంధించిన వినియోగం వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో నార్త్ ఇండియా విషయానికి వస్తే నార్త్ ఇండియా సంబంధించినవి మనము వాళ్ళ వంటకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో బిర్యానీస్ ఒకటి, కబాబ్స్ ఒకటి, రిచ్ మీట్ ప్రిపరేషన్స్ చాలా ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నార్త్ ఇండియా సంబంధించిన వంటకాలు ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు అవి ఢిల్లీకి సంబంధించినవి, జైపూర్ సంబంధించినవి, లక్నో సంబంధించినవి, శ్రీనగర్ సంబంధించిన వంటకాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిలో పంజాబీ కుజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో మనం ఈరోజు కూడా తెలంగాణలో ఉండుకుంటూ కూడా చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే పంజాబ్ హోటల్ ఎక్కడ ఉంది, పంజాబ్ డాబాలు ఎక్కడ ఉన్నాయని చూస్తూ ఉంటాం. ఎందుకంటే అంతగానం సౌత్ ఇండియాలో కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న కుజిన్ ఏదైతే ఉందో పంజాబ్ కుజిన్. ఈ పంజాబ్ కుజిన్లో బేసికల్గా ఏముంటుందంటే బోల్డ్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళు ఎక్కువగా స్పైసెస్ ఎక్కువ వాడతారు, రిచ్ టెక్స్ట్ వాడుతుంటారు. సో మనము ఈ నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో కాదు ప్రపంచం అంతా కూడా పంజాబీ ఫుడ్ కోసం చాలామంది ఇష్టపడుతుంటారు, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో అందులో ఎక్కువగా మనం చెప్పాల్సింది ఏంటంటే బటర్ చికెన్ ఒకటి, చోలా భటూరా ఒకటి, సర్సోంక సంగున్. ఇవి బాగా ప్రపంచం అంతటా కూడా ప్రతి దేశంలో కూడా, అది అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, చాలా దేశాల్లో కూడా చాలామంది ఇష్టపడే ఫుడ్ ఐటమ్స్ ఇవి ఉంటాయి. ఇవి భారతదేశంకి ఇవి టేస్ట్ చేయటానికి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో దీనివల్ల కూడా మనము టూరిజాన్ని అట్రాక్ట్ చేయబోతున్నాం ఈ ఫుడ్ వల్ల కూడా. సో దాంట్లో ఇంకొకటి ఏంటంటే తందూరి చికెన్ కూడా మీరు చూస్తే ఇక్కడ తందూరి చికెన్ కూడా చాలా ఫేమస్ అండి. ఈ పన్నీర్ టిక్కా, తందూరి చికెను, రాజ్మా, లస్సీ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు, చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. సో పంజాబీ కుజన్లో ఇవి మనం మేజర్గా చెప్పుకునే దాంట్లో పంజాబ్ కుషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవధీ కుషన్ ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే లక్నో ప్రాంతంలో చూస్తుంటాం, ఉత్తరప్రదేశ్లో. సో వీళ్ళు ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని అవధి ప్రాంతానికి సంబంధించిన ఒక వంటకాల గురించి ఇది ఒక కుజైన్. సో దీంట్లో ఇది ఏంటంటే నవాబులు, ఇది రాయల్ కల్నరీ హెరిటేజ్ ఆఫ్ ద నవాబ్స్. సో లక్నో పాలించిన నవాబులు సంబంధించిన వంటకాల విషయం అండి. సో వీళ్ళు బేసికల్గా ఏం చేస్తుంటారంటే దమ్ కుకింగ్ చేస్తుంటారు. మామూలుగా మన రెగ్యులర్ కుకింగ్ కాకుండా దమ్ బేస్డ్ కుకింగ్ చేస్తుంటారు. ఈ అవధీ కుజిన్ అంతా కూడా దమ్ బేస్డ్ కుకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో దీంట్లో చాలా ఎక్కువగా ఉండేది ఏంటంటే కబాబ్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో రకరకాల కబాబ్లు ఉంటాయి. లక్నోయి కబాబ్ అని,
గలౌటి కబాబ్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబాబ్స్ ఉంటాయి. దాంతోపాటు ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ వంటకం ఏంటైతే ఉన్నదంటే అది అవధి బిర్యానీ. సో అవధి బిర్యానీ మనం ఏమంటే లక్నోవి బిర్యానీ కూడా అంటాము. సో అవధి బిర్యానీ ఒకటి, లక్నోవి కబాబ్స్ ఒకటి, ఇవన్నీ కూడా అవధి కుజైన్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కుజైన్. ఇవి కూడా చూడటానికి ఇవి కూడా టేస్ట్ చేయడానికి చాలామంది భారతదేశానికి పర్యాటకులుగా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన నార్త్ ఇండియాల గురించి మాట్లాడితే ఫస్ట్గా మనం మాట్లాడుకుంది పంజాబ్, సెకండ్గా మాట్లాడుకుంటుంది లక్నో నుంచి అవధి కుజైన్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాశ్మీరీ కుజైన్. కాశ్మీరీ కుజైన్ కూడా ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో వస్తున్న ఇంపార్టెన్స్తోని చాలామంది ఇది టేస్ట్ చేయడానికి కూడా కాశ్మీర్ ట్రావెల్ చేస్తున్నారు. సో కాశ్మీర్ అనగానే మనం చాలాసార్లు అనుకుంటాం దాల్ లేక్ గురించి మాట్లాడుకుంటాము. దాల్ లేక్తో పాటు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటైతే ఉందో అది కాశ్మీరీ కుజైన్. సో కాశ్మీరీ కుజైన్ ఏది రిఫ్లెక్ట్ చేస్తుందంటే పర్షియన్ సంబంధించిన, సెంట్రల్ ఏషియన్ సంబంధించిన, మోగల్ ఇన్ఫ్లుయెన్స్తోని సంబంధించిన డెవలప్ అయిన ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అంతా కూడా మనం కాశ్మీరీ కుజైన్లో మనం చూస్తుంటాం. సో అందులో ఏముంటుందంటే బేసికల్గా అరోమాటిక్ స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అవి కూడా చాలా స్లో కుకింగ్ మెథడ్స్ ద్వారా వంట వండుతూ ఉంటారు. సో కాశ్మీర్లో చాలా ఇంపార్టెంట్ ఫీస్ట్ ఏదైతే ఉంటుందో వాజ్వాన్ ఫీస్ట్ అంటారు. సో వాజ్వాన్ ఫీస్ట్ అనేది ట్రెడిషనల్ కాశ్మీరీ కల్నరీ హెరిటేజ్ సంబంధించిన ఫుడ్ ఐటమ్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్, ఈ వాజ్వాన్ ఫీస్ట్లో చాలా ఇంపార్టెంట్గా ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రోగన్ జోష్ ఉంటుంది, యాక్నీ ఉంటుంది, గుస్తబా ఉంటుంది, రిస్తా, ఇవన్నీ కూడా కాశ్మీరీ కుజైన్లో ఇంపార్టెంట్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్. దాంతోపాటు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కవా చాయ్. ఈ మధ్యకాలంలో కవా చాయ్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఇన్స్టెంట్ కవా చాయ్ కూడా దేశమంతటా మనము డిఫరెంట్ బ్రాండ్ల రూపంలో అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చేయటం కోసం, ఇవన్నీ టేస్ట్ చేయడం కోసము పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి భారతదేశానికి వస్తూ ఈ కాశ్మీరీ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో కవా చాయ్ మీ అందరికీ తెలుసు, దాల్ లేక్లో ఇంపార్టెంట్ చాయ్ ఒకటి దొరుకుతుంది, దాన్ని కవా చాయ్ అంటారు. అది దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయంటే అది హెల్త్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మన ఆరోగ్యాన్ని కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటాయి. సో తర్వాత నాలుగో ఇంపార్టెంట్ ఫుడ్ కుజైన్ అయితే ఉందో ఆ ఢిల్లీ స్ట్రీట్స్లో మనం చూస్తున్న స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో చాలామంది ఈ చాట్స్, మొఘల్ కుజైను ఇవన్నీ కూడా ఢిల్లీ స్ట్రీట్స్లో చాలామంది టేస్ట్ చేస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఢిల్లీ ట్రావెల్ చేసిన చాలామంది ఢిల్లీలో దొరికే చాట్ కూడా చాలా ఇంపార్టెన్స్తోని చాలా ట్రై చేసే ప్రయత్నం చేస్తారు. ఎట్లయితే లాల్ ఫోర్ట్ ఉందో, రెడ్ ఫోర్ట్ ఉందో, ఎట్లయితే చాందనీ చౌక్ ఉందో అంతే ఇంపార్టెన్స్ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలామంది పర్యాటకులు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సో వాటితో పాటు మొఘల్లో వంటకాలు కూడా చాలా ఇంపార్టెంట్గా చాలామంది టేస్ట్ చేస్తానికి ఢిల్లీ ట్రావెల్ చేస్తారు. ఫుడ్ కోసం ట్రావెల్ చేస్తారు అన్నదానికి మనం ఇప్పుడు చూసినవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నిదర్శనాలు. అలాంగ్ విత్ దాంతోపాటు మనకి ఇంకోటి ఏంటంటే అమృత్సర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా సో అక్కడ లంగర్ కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తారు. సో ఇవన్నీ కూడా నార్త్ ఇండియాకి సంబంధించిన ఫుడ్ అదండి. సౌత్ ఇండియాకి వస్తే, దక్షిణ భారతదేశం సంబంధించిన విషయానికి వస్తే దాంట్లో మనం కారం, పులుపు మరియు తేలికమైన వంటకాలు చూస్తాం. మన దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నాయి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక. సో వాటిలో మనం ఎక్కువగా ఏం వాడుతుంటామంటే కోకోనట్ రిలేటెడ్ థింగ్స్, కరివేపాకు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మన వంటకాల్లో కంపల్సరీ కరివేపాకు ఉంటుంది. మన ఎస్పెషల్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కరివేపాకు లేకుండా మనం వంట వండము. దాంతోపాటు చింతపండు కూడా చాలా ఎక్కువగా వాడుతుంటాం మనం. సో ఇవి నార్త్ ఇండియాలో మనం తక్కువగా వాడటం చూస్తాం. ఇంకోటి ఏంటంటే మనం తినే వంటకాలు ఎలా ఉంటాయంటే సౌత్ ఇండియాలో, ఎస్పెషల్లీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం ఏం చేస్తామంటే అన్నం, రైస్ అనేది మన బేసిక్ స్టేపుల్ ఫుడ్. సో రైస్ అనేది మనం ఎక్కువగా తింటాము. రైస్తో పాటు స్పైసీ, ట్యాంగీ అండ్ కంపారేటివ్లీ లైట్ మేకింగ్ ఫ్లేవర్డ్ ఫుడ్స్ వీ విల్ బీ ఈటింగ్. సో మన వంటకాల్లో కారము, పులుపు మరి తేలికపాటి రుచులతో కలిగిన వంటకాలని మనం తింటూ ఉంటాం, వాటికి ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. వాటితో పాటు ఇంకొకటి మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ మనం చాలా ఫేమస్ ఏంటంటే సాంబార్కి, ఇడ్లీకి చాలా ఫేమస్. సో దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ కూడా చాలా ఫేమస్. వీటితో పాటు తమిళనాడులో ఉన్న చెట్టినాడ్ చికెన్ కానీ, కేరళ ఫిష్ కర్రీ కానీ ఇవన్నీ కూడా
చాలా ఫేమస్. వీటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఫేమస్ ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ కూడా చాలా ఫేమస్. తమిళనాడు సంబంధించిన అప్పం విత్ స్టీవ్ కూడా చాలా ఫేమస్. ఇవన్నీ కూడా సిగ్నేచర్ డిషెస్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రావెల్ చేసిన వాళ్ళు ఇవి తినకుండా వెళ్ళరు. ఏ రాష్ట్రానికి వస్తే తమిళనాడుకు వస్తే తమిళనాడు సంబంధించినవి, కేరళకు వస్తే కేరళ సంబంధించినవి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ సంబంధించినవి ఇవి టేస్ట్ చేయకుండా ఎవరు ఉండరు. నాకు తెలిసి హైదరాబాద్కు వచ్చిన ప్రతి విదేశీయుడు హైదరాబాదీ బిర్యానీ ట్రై చేయకుండా హైదరాబాదు నుంచి బయటికి వెళ్ళాడు. సో అంత ప్రాముఖ్యత కలిగింది హైదరాబాద్ బిర్యానీ. సో వాటితో పాటు మనకి ఇంకా తెలంగాణ గురించి మాట్లాడితే, తెలంగాణ వంటకాల గురించి మాట్లాడితే సర్వపిండి సకినాలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకమైన వంటకాలండి. సో వాటిలో మనం తెలంగాణ సంబంధించిన హైదరాబాద్ బిర్యానీ, తెలంగాణ సంబంధించిన సర్వపిండి సకినాలు కూడా చాలా ఫేమస్. ఇవి ఈ మధ్యకాలంలో ఎంత ఫేమస్ అయినాయంటే అమెరికాలో కూడా వీటిని అవైలబుల్గా ఉన్నాయి. అమెరికాలో కూడా చాలామంది ఇవి టేస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాటితో పాటు మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయానికి వస్తే స్పైస్ ప్లాంటేషన్స్ ఇన్ కేరళలో అయితే స్పైస్ ప్లాంటేషన్స్ ఉన్నాయో వీటి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. చాలామంది కూడా ఈ ప్లాంటేషన్స్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన స్పైసెస్ని మసాలాలు అక్కడ ఆ ప్లాంటేషన్స్లో కొంటూ ఉంటారు. సో వాటితో పాటు మనము చెన్నైకి సంబంధించిన టిఫిన్ సెంటర్స్ కూడా, బెంగళూరు సంబంధించిన టిఫిన్ సెంటర్స్ కూడా, వాటితో పాటు కేరళలో సీ ఫుడ్ కూడా, కోస్టల్ ఏరియాలో సీ ఫుడ్ కూడా చాలా విరిగా ఉంటుంది. చాలామంది వీటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంకొకటి మనకు కేరళలో ఇంకొకటి ఏంటంటే హౌస్ బోట్ డైనింగ్ ఉంటుందండి. హౌస్ బోట్ డైనింగ్ అంటే ఒక బోట్లో మనకు ఫుడ్ సర్వ్ చేస్తాడు. నైట్ అంతా మనం అక్కడే ఉంటాం. నైట్ ఆ బోట్లో మనకు ఫ్రెష్ ఫిష్తోని, ఫ్రెష్ వెజిటబుల్స్తోని, వాటితోని ఫుడ్ బోటింగ్ కూడా నడుస్తూ ఉంటుంది. సో దాన్ని ట్రెడిషనల్ హౌస్ బోటింగ్ డైనింగ్ అంటారు. దీన్ని కూడా చాలామంది ఇంట్రెస్ట్గా దీనికోసం కూడా ట్రావెల్ చేస్తుంటారు కేరళకి. అండ్ ఇంకొకటి మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీగా మనకు ఏదైనా మంచి శుభకార్యంలో కానీ ఏదైనా దాంట్లో కానీ మనం కంపల్సరీగా చూసేది ఏంటంటే బనానా లీఫ్, అరటి ఆకు మీద భోజనం వడ్డించడం. సో అరటి ఆకుపై వడ్డించే భోజనం సాంప్రదాయమైన భోజనం. దీన్ని కూడా చాలామంది ప్రిఫరెన్స్ చూస్తారు. సో ఈ మధ్యకాలంలో చాలామంది హోటల్స్కి వెళ్ళినప్పుడు, అంటే ఏ హోటల్ అయితే ఇట్లాంటి అరిటాకు మీద భోజనం వడ్డిస్తారో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం, వాటి మీద ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది చూస్తున్నారు. దానికోసం కూడా చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అది సౌత్ ఇండియా సంబంధించింది, మన రాష్ట్రాలకు సంబంధించింది, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన కేరళ, కర్ణాటక సంబంధించిన ఫుడ్ గురించి. అదేవిధంగా ఈస్ట్ ఇండియా గురించి మాట్లాడితే ఈస్ట్ ఇండియా ఫుడ్స్ అన్నీ కూడా సున్నితమైనవి మరియు తీపికి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ వాడతారు. వారు ఆవ నూనె వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం తెలంగాణలో మనం పల్లి నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడతాము. అదే ఈస్ట్ ఇండియా వాళ్ళు అంతా ఎక్కువ కూడా ఆవ నూనె వాడతారు. వాళ్ళు ఆవ నూనెతోనే రకరకాల వంటకాలు చేసుకుంటారు. సో వాళ్ళ వంటకాలలో ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రసగుల్లాలు అండ్ సందేశ్ కూడా బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి మిఠాయిలు, ఇవి స్వీట్స్ అన్నమాట. సో వాటితో పాటు రివర్ బేస్డ్ కుజైన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫిష్ సంబంధించిన, చేపలకు సంబంధించిన వంటకాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. మీకు తెలుసు బెంగాల్లో చేపల్ని జలపుష్పాలు అంటారు. వాటిని ఒక వెజిటబుల్ లాగా ట్రీట్ చేస్తారు. అన్ని కులాల వాళ్ళు కూడా దాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో రసగుల్లాలు, సందేశ్, మచ్చర్కా జల్ కూడా, అంటే ఫిష్ కర్రీని మచ్చర్కా జోల్ అంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బీహార్కి వస్తే చోకా అండ్ పితా, అస్సాం సంబంధించినవి ఉంటాయి. వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్గా మాట్లాడితే నార్త్ ఈస్ట్ విషయానికి వస్తే వైన్ టూరిజం కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టూరిజం ఆస్పెక్ట్. సో వైన్ టూరిజం అంటే గ్రేప్ వైన్తో తయారు చేసే టూరిజం. గ్రేప్ వైన్ ఫెస్టివల్స్ చేస్తారు. గ్రేప్ వైన్తోని టూరిజం ఎక్స్పీరియన్సెస్ని కూడా చేస్తారు. సో ఈస్ట్ ఇండియా విషయానికి వస్తే స్ట్రీట్ ఫుడ్ ఇన్ కోల్కతా చాలా ఫేమస్ అండి. వాటితో పాటు బెంగాల్ నుండే స్వీట్ షాప్స్ కూడా చాలా ఫేమస్. మన ఇండియాలో మాట్లాడితే ఇండియాలో స్వీట్స్ అంటే బెంగాల్ స్వీట్స్ అంటాం. ఆ రకంగా బెంగాల్ స్వీట్స్ చాలా ఫేమస్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ వీళ్ళు ఎక్కువగా వాడే ఆయిల్ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ వాడుతుంటారు. ఈ మస్టర్డ్ ఆయిల్తోనే ఎక్కువగా వంటకాలు చేస్తుంటారు. అండ్ వాళ్ళు ఎక్కువ కూడా రివర్ బేస్డ్ ఫుడ్స్ సంబంధించిన ఫుడ్ చేస్తుంటారు. సో అది ఈస్ట్ ఇండియా సంబంధించిన ఫుడ్ సంబంధించింది.
అండ్ కమింగ్ టు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే వెస్ట్ ఇండియా. సో వెస్ట్ ఇండియాలో వాళ్ళు ఎక్కువగా వెజిటేరియన్స్ వాళ్ళు. సో వాళ్ళు శాకాహారము మరియు తీర ప్రాంత ప్రభావం వల్ల వాళ్ళు తినే వంటకాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో మాట్లాడదలుచుకుంటే ముఖ్యంగా 3 స్టేట్స్ ఉంటాయి, గుజరాత్, మహారాష్ట్ర అండ్ గోవా. సో వీటిలో స్వీట్స్, స్పైసీ అండ్ ట్యాంగీ ఫ్లేవర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే తీపి, కారం అండ్ పులుపుకు సంబంధించిన కలయికతో చేయబడిన వంటకాలకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ గుజరాత్ వాళ్ళు ఎక్కువగా వెజిటేరియన్స్, గుజరాత్ వాళ్ళు కానీ రాజస్థాన్లు కానీ వాళ్ళు ఎక్కువగా వెజిటేరియన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, నాన్ వెజిటేరియన్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ కోస్టల్ సీ ఫుడ్ ఈజ్ వెరీ ప్రామినెంట్ ఇన్ కేస్ ఆఫ్ గోవా. గోవా విషయానికి వస్తే వాళ్ళకు సముద్రాహారం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో అందులో సిగ్నేచర్ ఫుడ్స్ ఏంటంటే దోక్లా ఒకటి, డిప్లా ఒకటి, ఇవి చాలా ఫేమస్ అయితే గుజరాత్ సంబంధించి. ఇక ముంబై సంబంధించి అయితే వడాపావ్ ఒకటి, పావ్ బాజీ ఒకటి చాలా ఫేమస్. ఇట్లా ప్రతి ప్రాంతానికి ఒక సిగ్నేచర్ ఫుడ్ ఉంది. గోవా సంబంధించి సొరపొటలు ఉంది. ఇట్లా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెస్ట్ ఇండియా సంబంధించిన, ఎస్పెషలీ గుజరాత్, రాజస్థాన్ అండ్ గోవా సంబంధించిన చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అండి. సో ఇందులో థాలీస్ కూడా చాలా ఇంపార్టెంట్. రాజస్థానీ థాలీ, గుజరాత్ థాలీ, ఇట్లా రకరకాల థాలీస్ ఉంటాయి. ఈ థాలీస్ కూడా చాలా ఇంపార్టెంట్గా జనాలు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన రీజన్ వైజ్గా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా రకంగా మనం ఎటువంటి ఫుడ్ ఉంటాయని చూస్తున్నాం. నా ఈ ఫుడ్ వల్ల మనకు వచ్చే సస్టైనబిలిటీ ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సస్టైనబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కల్నరీ టూరిజం. సో దాంట్లో మేజర్ ఛాలెంజెస్ ఏముంటాయంటే ఫుడ్ రిలేటెడ్గా ఫుడ్ వేస్ట్ ఉంటుంది. చాలా ప్రాంతంలో చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు. వాళ్ళు తినగలిగిన దానికంటే కూడా ఎక్కువ ఫుడ్ పెట్టుకొని ఆ ఫుడ్ని వేస్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా ఉంటుంది. దాంతోపాటు అనదర్ బిగ్ ఇష్యూ ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ మనం ఏమనుకుంటామంటే ఇండస్ట్రీ నుంచి మాత్రమే కార్బన్ ఫుట్ ప్రింట్ వస్తుంది అనుకుంటున్నాము. కానీ 1/3 ఆఫ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద ఫుడ్ సంబంధించిన దాంట్లో కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. ఎప్పుడైతే పూర్తి వెజిటేరియన్ ఫుడ్ కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేస్తారో అప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ మనము ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ అన్నీ కలుపుతూ ఉంటామో ఎంటైర్ ప్రాసెస్ ఫామ్ నుంచి ప్లేట్ వరకు వచ్చే ప్రాంతం టైంలో కార్బన్ ఫుట్ ప్రింట్ రకరకాల షేప్లలోకి కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంటర్ అవుతుంది. దాంతో కూడా మనకు కార్బన్ ఎమిషన్స్తో వచ్చే ఇష్యూస్ కూడా మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా వస్తున్నాయి. వాటితో పాటు సీజనల్ ప్రెషర్స్ అంటూ కూడా ఈ కల్నరీ టూరిజంలో ఉంటాయి. కొన్ని సీజన్స్లో ఫుడ్ అవైలబిలిటీ ఉండటం, కొన్ని సీజన్స్లో వాటి డిమాండ్ ఉండటం, కొన్ని సీజన్స్లో పీపుల్ ఇంట్రెస్ట్ చూపించడం, అవన్నీ ఉండటం వల్ల దాంతో కూడా సీజనల్ ప్రెషర్స్ అంటూ ఉంటాయి. ఇది ఒక మేజర్ ఛాలెంజ్ రిలేటెడ్ టు కల్నరీ టూరిజం. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మ్ టు టేబుల్ అండ్ లోకల్ సోర్సింగ్ అనేది కూడా సస్టైనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఐటమ్స్ని లోకల్ సోర్స్ చేస్తామో, ఏ అయితే స్పైసెస్ కానీ రా మెటీరియల్స్ కానీ ఎప్పుడైతే లోకల్ మార్కెట్లో తీసుకొచ్చి లోకల్లో మనం సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతామో అప్పుడు సస్టైనబిలిటీ ఇష్యూస్ ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుంది. సో వాటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ సపోర్ట్ ఫార్మర్స్ అండ్ ప్రిజర్వ్ కల్నరీ హెరిటేజ్. మనం ఈ కల్నరీ టూరిజం వల్ల మనం చేసే యాక్టివిటీస్ వల్ల మన ఫార్మర్స్కి మనం సపోర్ట్ చేసిన వాళ్ళమవుతాము. అలాంగ్ విత్ దట్ వీ కెన్ ఆల్సో ప్రిజర్వ్ కల్నరీ హెరిటేజ్. ప్రతి ప్రాంతానికి ఒక రకమైన హెరిటేజ్ ఉంది, కల్నరీ హెరిటేజ్ ఉంది. ఆ హెరిటేజ్ మనం ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో ఎలాంటివంటే ఇప్పుడు చూడండి, మీరు కేరళకు సంబంధించిన స్పైస్ ఫార్మర్స్ ఉంటారు. సో అట్లానే బీహార్ సంబంధించిన సస్టైనబిలిటీ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మనం సస్టైనబిలిటీని అటైన్ చేసే విధంగా ఉంటాయి. సో ఇది ఇంకా బాగా పెంచాలి అంటే మనం ఎలా చేయాలి అన్నది మనం ఆలోచిస్తే మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇమ్మర్సివ్ ట్రయల్స్ అనేవి చేయాలి. ఒక ట్రావెలిస్ట్ని ఈ కల్నరీలోకి ఎలా ఇమ్మర్స్ చేయాలి అన్న వాటి మీద బాగా ఫోకస్ చేయడం వల్ల సో మనము దీని మీద చాలామంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలాంగ్ విత్ దట్ మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చేయాల్సి. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఛానల్స్లో ఏంటంటే చాలా స్టోరీ టెల్లింగ్ జరుగుతుంది.
సో కపుల్ కానీ, సోలో ట్రావెలర్స్ కానీ, లేకపోతే గ్రూప్ ట్రావెలర్స్ కానీ వాళ్ళు చేసిన ఒక యాక్టివిటీని వాళ్ళు రికార్డ్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ, ఒక ఫేస్బుక్లో కానీ, ఒక సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేసినప్పుడు అది అట్రాక్ట్ అయిన వ్యూవర్స్ దానివల్ల ఇటువంటి ట్రావెల్ సైడు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఆ ట్రావెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అందుకని అలాంటి డిజిటల్ స్టోరీ టెల్లింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాంతోనే కొన్ని రీజనరేటివ్ మోడల్స్ కూడా చేయడం వల్ల మనకు ఈ కల్నరీ టూరిజంని ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మనం ఇప్పుడు ఇంకా చూస్తే మనం ఈ ఆపర్చునిటీస్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే రీజనల్ ఫెస్టివల్స్ లాంటివి కండక్ట్ చేస్తే ప్రతి ప్రాంతానికి సంబంధించినవి, తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఉత్సవాలని, లేదా బతుకమ్మ సంబరాలని, లేకపోతే ప్రతి ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రాకు సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ కానీ, కేరళ సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ కానీ, అట్లా ప్రతి ప్రాంతం వాళ్ళు కొన్ని ఫెస్టివల్స్, రీజనల్ ఫెస్టివల్స్ చేయడం వల్ల కూడా మనము ఈ కల్నరీ టూరిజంకి కొంతమంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంగ్ విత్ దట్ కుకింగ్ వర్క్షాప్స్ పెట్టడం వల్ల కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించిన వంటకాల మీద వర్క్షాప్స్ పెట్టినప్పుడు కూడా మనము ఇంట్రెస్టెడ్ అంటే ఈ ఫుడ్ వండటం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళని టూరిస్టులుగా కూడా మనం ఇన్వైట్ చేసిన వాళ్ళం అవుతాం. అలానే రూరల్ ఎక్స్పీరియన్స్ను కూడా మనము పెంపొందించవచ్చు ఈ కల్నరీ టూరిజం వల్ల. సో ప్రతి ప్రాంతంకి మనం ఒక ఫారెస్ట్లో పోతే ఫారెస్ట్లో ఉండేవాళ్ళు ఎలాంటి వంటకాలు తింటారు అన్న దాని మీద, లేకపోతే ఒక విలేజ్లో ఉండేవాళ్ళు ఎలాంటి వంటకాలు తింటారు, వాళ్ళు ఎలా వంట చేసుకుంటారు అన్న వాటిని, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మనం షేర్ చేసుకుంటూ కూడా కల్నరీ టూరిజంని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో వీటిని గురించి మనం మాట్లాడితే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా, నార్త్ ఇండియా సంబంధించి మాట్లాడితే కొద్దిగా టెక్నికల్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల మనం ఇంకా ఎక్కువ మందిని మనము అట్రాక్ట్ చేయగలుగుతాము కల్నరీ టూరిజం వైపు. సో ఇవన్నీ కూడా సస్టైనబుల్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఎట్లా గ్రోత్ చేద్దాము కల్నరీ టూరిజం గురించి అన్న విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. సో కానీ కల్నరీ టూరిజం వల్ల ఎకనామిక్ వాల్యూ ఏముంటుంది భారతదేశానికి, కానీ ఏ దేశానికైనా కానీ కల్నరీ టూరిజం వల్ల ఎటువంటి కంట్రిబ్యూషన్ వస్తుంది అని మాట్లాడుకోవడం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టూరిజం వల్ల బిజినెస్ కావాలి, బిజినెస్ వల్ల దేశం కూడా డెవలప్ కావాలి. కాబట్టి సో ఇది దేశ అభివృద్ధికి ఎట్లా తోడ్పడుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కూడా ఒక జీడిపి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. సో జీడిపి టూరిజం కూడా, కల్నరీ టూరిజం కూడా మన జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది ఎలా కంట్రిబ్యూట్ చేస్తుందంటే ది ఎకనామిక్ వాల్యూ స్టెమ్స్ ఫ్రమ్ ది ఎంటైర్ ఫుడ్ ఎకోసిస్టమ్. ఎక్కడి నుంచి అయితే ఫార్మర్స్ గ్రో చేస్తున్నారో అక్కడి నుంచి ఓ రెస్టారెంట్లో సర్వ్ చేసే వరకు, లేకపోతే ఒక స్ట్రీట్ మీద ఒక వెండర్ సర్వ్ చేసే వరకు ఎన్ని ఎంటిటీస్ ఉంటాయి. ఓ హోల్సేలర్ ఉంటారు, ఓ రిటైలర్ ఉంటాడు, ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంటుంది, ఓ లాజిస్టిక్ ఏజెన్సీ ఉంటుంది, ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు. ఇలాంటి అన్ని ఏజెన్సీస్ సంబంధించిన ఒక ఎకోసిస్టమ్ సంబంధించిన ఎంటైర్ ప్రాసెస్కి ఎకనామిక్ వాల్యూని మనము ఈ కల్నరీ టూరిజం వల్ల ఇవ్వబోతున్నాము. సో దానివల్ల అదొక కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ద కంట్రీ. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇట్ విల్ ఆల్సో జనరేట్ ఎంప్లాయ్మెంట్స్. సో ఇది ఉపాధి అవకాశాలు కూడా పెంపొస్తుంది. ఎవరెవరికి అంటే సో ఇది చెఫ్స్, వెయిటింగ్ స్టాఫ్, లోకల్ స్టాఫ్, వెండర్స్, రకరకాల వాళ్ళకి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్. ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు ఒక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు కూడా ఇదొక ప్రోత్సాహకంగా ఉంటుంది. సో కల్నరీ టూరిజం వల్ల ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి అమౌంట్ కూడా రకరకాల ఎంటిటీస్కి, రకరకాల ఏజెన్సీస్కి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వల్ల దేశాభివృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. సో కల్నరీ టూరిజంలో ఉండే ప్రతి ఎక్స్పెండిచర్, రెస్టారెంట్లు కానీ, లాజిస్టిక్ ఏజెన్సీస్ కానీ, ఎటువంటి ఏజెన్సీ అయినా వాళ్ళకు వచ్చే ప్రతి ఇన్కమ్ వల్ల దేశంకి ఎకనామిక్ కంట్రిబ్యూషన్ వస్తుంది. అలాంగ్ విత్ దట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఈస్ ఫుడ్ రిలేటెడ్ ఫెస్టివల్స్. ప్రతి ప్రాంతంలో ప్రతి ఫెస్టివల్స్ లాంటి కల్నరీ టూరిజం రిలేటెడ్ ఫెస్టివల్స్ చేయడం వల్ల మనము ఇంటర్నేషనల్ టూరిస్టులని, డొమెస్టిక్ టూరిస్టులని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అదేవిధంగా సప్లై చైన్ అండ్ అగ్రికల్చరల్ లింకేజెస్ కూడా మనము పెంపొందించవచ్చు. సో సప్లై చైన్ అంటే ఎక్కడి నుంచి అండి, మళ్ళీ ఫార్మర్స్ దగ్గర నుంచి టేబుల్ మీదకి రావడానికి ఎంతమంది ఉంటారో అంతమందిని వాళ్ళకు సంబంధించిన లింకేజ్ని డెవలప్ చేయడం వల్ల అన్ని వర్గాలు, ఇందులో పాల్పంచుకున్న అన్ని వర్గాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కల్నరీ టూరిజం గురించి మనం ఏం తెలుసుకున్నామంటే సో ఇది
భారతదేశంలో అంతర్భాగంగా ఎలా ఉన్నది, దీని మీద ఎటువంటి ఇన్వేడర్స్ కానీ ఎటువంటి ట్రేడర్స్ కానీ వాళ్ళ ప్రభావం ఎలా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుతున్న మొఘళ్ళ సంబంధించిన ఫుడ్ గురించి కానీ, లేకపోతే అవధి సంబంధించిన ఫుడ్ గురించి కానీ, పంజాబీ సంబంధించిన గురించి కానీ, సౌత్ ఇండియా సంబంధించిన గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే రీజనల్ వైజ్గా ఎంత డైవర్సిటీ ఉంది, ఎంత కల్నరీ టూరిజం యాక్టివిటీస్ భారతదేశంలో నడుస్తుంది, దానివల్ల సస్టైనబిలిటీ ఇష్యూస్ ఎలా ఉంటున్నాయి, దానితో ఛాలెంజెస్ ఎలా ఉంటున్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటున్నాయి, వాటితో సంబంధించి మనము చేయాల్సిన యాక్టివిటీస్ ఎలా ఉంటే మన భారతదేశంలో కల్నరీ టూరిజంని మనం పెంపొందించగలుగుతాము అన్న విషయం మీద మనము ఈ మాడ్యూల్లో మనం తెలుసుకుందాం. సో ఈ పాఠంలో మనము కల్నరీ టూరిజం గురించి, భారతదేశంలో దాని ప్రాముఖ్యతను గురించి, వివిధమైన సస్టైనబిలిటీ ఇష్యూస్ గురించి, ఆపర్చునిటీస్ గురించి, ఛాలెంజెస్ గురించి, అట్లనే ఫ్యూచర్ డైరెక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.